హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఓఎన్యూస్ గురించి చూసాము. నెట్ లింక్కి సంబంధించిన మనకి వచ్చిన రిసీవ్ అయిన శాంపిల్స్ యొక్క నెట్ లింక్ ఓఎన్యూస్ చూపించాను. ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నిటిని కలిపి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఫస్ట్గా మనం చూడబోయేది ఏంటంటే మనకి టీ బాక్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఓకే, బేసికల్గా ఈ టీ బాక్స్ ఏంటంటే చాలా కంపెనీస్లో మనకి టీ బాక్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీని క్వాలిటీ ఎలా ఉందన్నది మనం ఇందులో చెక్ చేసుకుందాము. ఓకే, నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు టీ బాక్స్ జెనరిక్ నెంబర్, టెర్మినేషన్ బాక్స్ అని చెప్పి దీని యొక్క మోడల్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేశారు. అండ్ వెయిట్ 90 grams అనేది ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైడ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని చెప్పి. బట్ ఏంటంటే ఈ ప్రైజెస్ అనేవి జనరలైజ్డ్ ప్రైజెస్. బట్ మనం రీటైలర్స్లో కానీ డీలర్స్ కానీ లేదా డైరెక్ట్ కంపెనీలో కొనుక్కున్నప్పుడు వేరే ప్రైజెస్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, మనం బాక్స్ ఓపెన్ చేస్తే లోపల అయితే ఇలా ఉంది ఇంటర్నల్ క్వాలిటీ అయితే. సో లోపల మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ ఉంది. ఇక్కడ స్క్రూస్ అయితే ఇచ్చారు బిగించుకోవడానికి. దీనికి బిగించడానికి స్క్రూస్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఫైబర్ని రొటేట్ చేయడానికి స్పేస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా వేరే బాక్సెస్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంటాయి, క్లియర్గా కూడా ఉండవు. బట్ ఇదైతే కొంచెం మనకి ఫైబర్కి పాత్ కూడా మెన్షన్ చేశారు. చూడండి, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ప్యాచ్ వైర్ ఇందులో లోపలికి పెడితే ఇలాగ రొటేట్ చేసుకోవడానికి, ఓకే, ఇలా వైర్ని ఇలా రొటేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పాత్ ఇండికేషన్ కూడా ఇచ్చారనమాట. ఓకే, సో ఇదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇందులో. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను ఫస్ట్లో అయితే నాకు దొరకలేదు, తర్వాత అయితే ఇది దొరికినాయి నాకు, నేను తీసుకున్నాను కూడా. సో ఇది అయితే నెట్ లింక్ టెర్మినేషన్ బాక్స్. ఓకే, దీనికి స్క్రూస్ ఉండవు, జస్ట్ ప్రెస్సింగ్ టైప్. కానీ చాలా బాగుంది, అంటే మరీ అంత డెలికేట్ అయితే కాదు. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ FTT కన్వర్టర్స్ అన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మేల్ టైపు, ఫీమేల్ టైపు రెండు టైప్స్ వాళ్ళు పంపించారు మనకి. ఓకే, జనరల్గా ఏంటంటే ఇందులో వాళ్ళకి మేల్ టైప్, ఫీమేల్ టైప్లో ఫిల్టర్, వితౌట్ ఫిల్టర్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనరల్గా ఇందులో మనం చూసుకుంటే ఇవి ఫిల్టర్ అనమాట. ఫిల్టర్కి ఇలాగా మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ అని చెప్పి. ఇదేమో నాన్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ కాదు ఇది. బట్ ఏంటంటే ఇదే మోడల్లో ఫిల్టర్ ఉంటుంది, నాన్ ఫిల్టర్ ఉంటుంది. ఇదే మోడల్లో ఫిల్టర్ ఉంటుంది, నాన్ ఫిల్టర్ ఉంటుంది. బేసికల్గా అయితే ఇవి టెర్మినేషన్ బాక్స్లో యూస్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఇందాకే మనం టెర్మినేషన్ బాక్స్ చూసాము. ఓకే, ఫర్ సపోజ్ ఆ టెర్మినేషన్ బాక్స్లోనే మళ్ళీ చూద్దాం. ఇది ఇక్కడ స్క్రూ అయితే ఉంటుంది. స్క్రూ అయితే చాలా టైట్ ఉంది ఇది. ఓకే, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను దీన్ని. ఓకే, ఇప్పుడు పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు మనకి బ్లూ కలర్ ప్యాచ్ కార్డ్ అనేది పంపించారు. దీనికి బ్రాండింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫోబర్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ మీద పంపించారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్ ఇచ్చారు. ఇది కూడా వాళ్ళ బ్రాండింగ్ ఏంటంటే ఫోబర్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ మీద ఇచ్చారు మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లిట్టర్స్ అనమాట. ఫైబర్ PLC స్ప్లిట్టర్స్ అనేది వాళ్ళు మనకు పంపించారు. ఇందులో చూస్తే మనకి 1x8 ఉంది. ఓకే, 1x8 పంపించారు. అండ్ 1x4 అనమాట ఇది. ఇందులో ఇక్కడ మెన్షన్ చేశారు 1x4 స్ప్లిట్టర్ ఉంది. అండ్ 1:2 పంపించారు ఇక్కడ. అంటే జనరల్గా వాళ్ళు అంటే ప్రొడక్ట్ బ్రాండింగ్ అనేది మనకి ఇండికేట్ చేయడానికి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని వాళ్ళు మనకి శాంపిల్స్ కింద పంపించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెర్మినేషన్ బాక్స్. బేసికల్గా మనకి జనరల్ టెర్మినేషన్ బాక్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా క్వాలిటీ ఉంది బాక్స్ ఇది.
ఓకే, దీన్ని కూడా నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే చాలా కంపెనీస్లో ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అంటే బయట ప్లాంట్ పెట్టేసుకుని వాళ్ళు చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ తీసుకుని వాళ్ళు మెటీరియల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బట్ ఇది ఏంటంటే నెట్లింక్ బ్రాండింగ్ మీద వస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే స్క్రూ టైప్ ఉంటాయి, ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, అండ్ ప్రెస్సింగ్ టైప్ అనమాట ఇది. ఓకే, దీన్ని మామూలుగా ఇలా ఓపెన్ చేయొచ్చు. ఓకే, లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది, క్లియర్గా చూస్తే. ఓకే, లోపల వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందన్నమాట. స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, దీని స్పేస్ విత్ స్పేస్ అనమాట. మామూలుగా మనం చూసే రెగ్యులర్ దాంట్లో ఏంటంటే స్పేస్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ఇది, బట్ ఇందులో ఏంటంటే విత్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఈ పొడవు తక్కువ ఉంది, ఈ విత్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, బేసికల్గా ఏంటంటే మేము చేసిన కేబుల్ రూమ్లో ప్యాచ్ ప్యానల్ బదులు నేను ఇదే యూస్ చేశాను, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది. సో ఏంటంటే మీకు అవుటర్ కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. ఫర్ సపోజ్ స్ప్లిట్టర్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా సరే స్పేస్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదొకటి మంచి అడ్వాంటేజ్ అనమాట ఇందులో. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది, ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను ఇది, సో అందుకు ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాళ్ళు బ్యాంబూ ఎన్క్లోజర్స్ అయితే పంపించారు. ఓకే, అందులో 2 టైప్స్ పంపించారు. ఫస్ట్ వచ్చేసరికి ఇది స్మాల్ సైజు. ఓకే, దీన్ని నేనైతే ఓపెన్ చేస్తాను ఫస్ట్. బేసికల్గా అయితే నేను మేజర్ ఏరియాల్లో నేను ఇదే యూస్ చేశాను. ఓకే, ఇది కంప్లీట్లీ క్లాంప్ మోడల్ అనమాట. ఈ బ్యాంబూ ఎన్క్లోజర్ వచ్చేసరికి జనరల్గా మనకి చూస్తే ఇలా ఉంటుంది. దీంతో పాటుగా మనకి స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఇస్తారు. స్లీవ్స్, టిష్యూ అండ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంతోపాటు. ఓకే, చాలా క్వాలిఫైడ్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట ఇవి. సో మీకు అరౌండ్ 1 2 3 4 5 6 7 8 9 10 స్లీవ్స్ వచ్చినాయి ఇందులో, అండ్ 4 ట్యాగ్స్ ఉన్నాయి ఇందులో, ఒక టిష్యూ ఉంది. ఓకే, ప్లస్ ఏంటంటే మనకి ఇందులో ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి స్ట్రిప్ అనేది ఉంది. స్ట్రిప్ ఓపెన్ చేస్తే మనకి పైన ఒక ఇలా ఉంది ఒకటి. ఇక్కడ చూడండి 2 ప్లేట్స్ అయితే ఉన్నాయి మనకి. సో స్పేస్ అయితే కూడా చాలా విత్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. నార్మల్ మన ఎన్క్లోజర్స్, బ్యాంబూ ఎన్క్లోజర్స్తో కంపేర్ చేస్తే ఇవి అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇటు టూ సైడ్స్ వైర్స్ అనేవి మనం ఇన్ఫ్యూజ్ చేయొచ్చు లోపలికి. సో ఏంటంటే ఈ ప్లేట్స్ మనం మూవ్ చేసినప్పుడు మనకి ఈ వైరింగ్కి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. బేసికల్గా ఏంటంటే కొన్ని బ్యాంబూ ఎన్క్లోజర్స్లో 4 సైడ్స్ ఉంటాయి, ఇటొకటి ఫ్రంట్ బ్యాక్. సో ఫ్రంట్ ఉన్నది మనం పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉన్నది. ఫ్రంట్ ఉన్నది పెట్టడానికి ఏమవుతుంది అంటే మనకి ఫ్రంట్ ఉన్నది బేసికల్గా ఫ్రంట్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా ఇది బెండ్ చేయాల్సి వస్తాయి, ఏంటంటే ఫైబర్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ కేసెస్లో ఏంటంటే మనకి సైడ్ నుంచి పెట్టుకుంటాం అనమాట, 2 సైడ్ నుంచి వస్తాయి, ఈ సైడ్ నుంచి. సో రొటేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఇలా టర్నింగ్ అనేది పాసిబిలిటీ వే బాగుంటుంది అనమాట దీంట్లో రొటేట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది బేసికల్గా ఇది ఏంటంటే క్లాంప్ మోడల్ అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ క్లాంప్ ఇచ్చాడు, దీనికి స్క్రూస్ ఉండవు అనమాట, క్లాంప్తో లాక్ చేస్తాడు. మనం ఎప్పుడన్నా మళ్ళీ మనం దీన్ని యూజ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట, అంటే ఓపెన్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని మళ్ళీ లాక్ చేస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. స్ట్రిప్ అయితే
ఓకే, స్ట్రిప్స్ ఇలా పెట్టుకుంటాం. పైన కవర్ అయితే ఇలా క్లోజ్ చేసి దీనికి మళ్ళీ స్క్రూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలితే. మనం ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి ఇది ఇబ్బంది అయితే ఇక్కడ మీకు హోల్స్ ఉన్నాయి చూసారా, స్క్రూస్తో కూడా లాక్ చేసుకోవచ్చు అనమాట. క్లాంప్ ఎప్పుడన్నా ఏదైనా కేసులో ఇరిగిపోతే స్క్రూస్తో దాన్ని లాక్ చేసుకోవచ్చు. క్లాంప్ అయితే ఇలా ఉంటుంది, క్లాంప్ ఇలా లాక్ చేసుకోవచ్చు. సో క్లాంప్ అయితే లాక్ అయిపోయింది అనమాట. మీకు ఫైనల్గా వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది ఇది. ఓకే ఓకే, ఇది ఒక మోడల్ వాళ్ళు ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యాంబూ అండ్ క్లోజర్ అయితే ఇచ్చారు. ఇది చాలా సాలిడ్గా ఉంది. ఓకే, ఇది చాలా పెద్దది అనమాట బ్యాంబూ అండ్ క్లోజర్. యాక్చువల్గా అయితే నేను ఇది ఎప్పుడు కొనలేదు. ఓకే, ఇది కూడా ఓపెన్ చేద్దాం. అంటే మెయిన్లీ వాళ్ళు పంపించింది దేనికంటే వాళ్ళు మ్యాక్సిమం నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఏంటంటే వాళ్ళ క్వాలిటీ చూడండి అని, అంటే వాళ్ళకుండే వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని చూపించాలి అని వాళ్ళు మనకి ఇవన్నీ పంపించారు. సో నాకు ఆ విషయంలో అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇవి అయితే పంపించరు కదా. ఓ మై గాడ్, ఇది చాలా పెద్దది ఇది. ఓకే, ఇది చూడండి, ఇది జంబో అనమాట. చాలా లాంగ్ ఉంది ఇది, చాలా లాంగ్. ఓ మై గాడ్, మన లోపల చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. ఓకే, కంప్లీట్ 2 స్ట్రిప్స్ అయితే ఇచ్చారు, 2 ప్లేట్స్ అయితే ఉన్నాయి దీనికి. ఓకే, సేమ్ కింద అయితే సేమ్ ప్యాటర్న్ ఉంది. 2 ఇక్కడ 2 ఇటు 2 ఉన్నాయి. బట్ ఏంటంటే లాంగ్ అయితే చాలా లాంగ్ ఉంది. అంటే ఫైబర్ రొటేషన్ అనేది అంటే ఇది అరౌండ్ మెయిన్ జంక్షన్స్లో ఎక్కడన్నా మనం యూస్ చేయాలి, సో మెనీ ఫైబర్స్ యూస్ చేయాలన్న కేసులో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎక్సలెంట్ ఉండిద్ది. సో మనం ఇక్కడ చూస్తే ఇవి 2 టైప్స్ ఉన్నాయి. సో ఇవి కావాలితే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ లాక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ హోల్స్ అయితే అడ్జస్టబుల్ ఇచ్చారు. ఓకే, దీంట్లో అడ్జస్టబిలిటీ ఉందన్నమాట. మనము ఫస్ట్ వర్క్ చేసుకున్నప్పుడు దీన్ని కావాలితే మనం రిమూవ్ చేసుకోవచ్చు, కావాలితే మళ్ళీ మనం దీన్ని రీయాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ కావాలంటే బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా యాడ్ చేశాను నేను. ఓకే, ఇదైతే చాలా లాంగ్ ఉంది. బేసికల్గా ఇది అవసరం లేదు మనకి, ఆ షార్ట్దే చాలా ఎక్కువ. అంటే మనం ఆ క్వాలిటీకి మనం రొటేటింగ్ మనం ఫైబర్స్ అరేంజ్మెంట్కి అందులోనే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదైతే ఇంకా లాంగ్ అనమాట. యాక్చువల్లీ ప్యాచ్ ప్యానల్లో చూస్తాను ఇంత స్పేసియస్ అనమాట. బేసికల్గా ఇంత స్పేసియస్ ప్యాచ్ ప్యానల్లో అరేంజ్ చేస్తాం మనం. బట్ అరౌండ్ మనం పెద్ద జంక్షన్లో ఈ టైప్ అయితే యూస్ చేయొచ్చు. ఓకే, సో బేసికల్గా ఇందులో కూడా మనకి వాళ్ళు స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ అండ్ టిష్యూ అండ్ ట్యాగ్స్ అయితే మనకి ఇచ్చారనమాట వీళ్ళు. ఓకే, బేసికల్గా ఇవి అయితే నాకు ప్రొడక్ట్స్ అయితే రిసీవ్ అయినాయి ఇప్పటిదాకా. లాస్ట్ వీడియోలో అయితే ఓఎన్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో అయితే ఎన్క్లోజర్స్, ప్యాచ్ కార్డ్ అండ్ స్ప్లిట్టర్స్, ఎఫ్టీటీ కన్వర్టర్స్, ఈ ఎఫ్టీటీ కన్వర్టర్స్ దీని గురించి ఇవైతే ఉన్నాయి. సో ఇవి అయితే టోటల్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇప్పటిదాకా నేనైతే అన్బాక్సింగ్ చేయలేదు మీకు చూపిద్దామని. సో ఇవైతే కంప్లీట్ వాళ్ళ ప్రొడక్ట్స్ కాబట్టి సో ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ నేను వాళ్ళే యూజ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే వాళ్ళు రిమైనింగ్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో చెక్ చేయమని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ ఎఫ్టీటీస్ కూడా నేను మన నెట్వర్క్లో యూజ్ చేస్తాను. నేను అక్కడ కూడా మీకు ఎంత సిగ్నల్ వస్తుంది దీని నుంచి అన్నది కూడా నేను మీకు లిటరల్గా నేను వీడియో చేస్తాను అండ్ వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా.
సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొనుక్కునే ముందు దాని క్వాలిటీ ఎలా ఉందనేది మనం కొన్నిసార్లు మనం చెక్ చేసుకోలేము. ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు, మనకు ప్రోడక్ట్ కావాలి. మనం వచ్చిన తర్వాత మనం కొన్నిసార్లు ఫీల్ అవుతాం అనమాట, హో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ ఏంటంటే లిటరల్గా వాళ్ళు మనకి A1 క్వాలిటీ ఉంటే అవి మనకు పంపించారు. సో అవి అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ అయితే నేను ఇస్తున్నాను. సో మీరు వాళ్ళని పర్సనల్గా కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ప్రైజింగ్ రేట్స్ అన్నీ మీరు తీసుకోండి. బేసికల్గా అయితే ప్రైజెస్ కూడా లిస్ట్ నేను అడిగాను. సో వన్స్ ప్రైజెస్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను దాని మీద ఒక వీడియో చేసి మీకు ప్రతి ప్రైజెస్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం మీకు ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.